హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? మేము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో లాస్ట్ వీడియోలో అయితే చేయడం జరిగిందండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి పండుగలలో 3వ రోజు కనుమ అండి. కనుమ కోనసీమ వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా పెద్ద పండుగ. సో మేమైతే కనుమ కాబట్టి కక్క ముక్క తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ మేము బయలుదేరిపోయాం. ఎక్కడికి అంటారా? జగ్గన్న తోట తీర్థం అండి. జగ్గన్న తోట తీర్థం తెలియని కోనసీమ ఎవ్వరు ఉండరు. కోనసీమలో ఒక్క పర్సన్ కూడా ఉండరండి. ఎందుకంటే ఇది ఈ రోజు నిన్నటిది కాదు, చాలా వందల సంవత్సరాల క్రితం నుండి చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రబల తీర్థం అండి. సో దీని విశిష్టత ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుమ రోజు, పండుగలలో 3వ రోజైన కనుమ రోజు ఈ జగ్గన్న తోట అనే ప్రదేశంలో ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు లోక కళ్యాణం కోసం చర్చించుకోవడానికైతే ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నారని ప్రజల నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ ఈ వందల సంవత్సరాల నుంచి కూడా ఆ సాంప్రదాయాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కనుమ రోజు 11 గ్రామాల నుంచి కూడా వాళ్ళ గ్రామాలకి ప్రతీకగా ఒక్కొక్క రుద్రుణ్ణి అలంకరించి ఈ జగ్గన్న తోట తీర్థానికైతే తీసుకువచ్చి సమావేశం చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి 2 కన్నులు సరిపోవండి. ఈ జగ్గన్న తోట తీర్థం దగ్గరికి ప్రభలు తీసుకురావడానికి పొలాల్లోంచి తీసుకొస్తారు. కొంతమంది అయితే కాలువల్లోంచి కూడా వాళ్ళు మునిగిపోతూ ఉన్నా సరే ప్రభని పైకి లేపి తీసుకుని వస్తూ ఉంటారు. అలాంటి దృశ్యాలు చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవండి. ఆ పొలాల్లో బురదలో పడిపోతూ ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం స్మరించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చి ఇక్కడైతే నెలకొల్పుతారండి. ఎంతో మంది వస్తారు, లక్షల మంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సందర్శించుకుంటూ ఉంటారండి. చాలా ప్రాముఖ్యమైన ప్రాచీనమైన ప్రబల తీర్థం ఇది. వచ్చి మనకి కోనసీమలో 3 days 3 places అయితే ప్రబల తీర్థాలు జరుగుతాయండి. సంక్రాంతి రోజు కొత్తపేటలో జరుగుతుంది, కనుమ రోజు ఇక్కడ మన జగ్గన్న తోటలో జరుగుతుంది, ముక్కనుమ రోజు అయితే అంబాజీపేటలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ జగ్గన్న తోట తీర్థం మాత్రం చాలా ప్రసిద్ధమైనది, చాలా వైభవంగా చాలా ఘనంగా చేస్తారు. మా ఊరి నుంచి అయితే మేనకేశ్వర స్వామిని అయితే తీసుకువస్తారండి. ముందు రోజు సంక్రాంతి రోజు మధ్యాహ్నం నుంచే ఆ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తారు. కొంతమంది రాత్రంతా నిద్రపోకుండా కూడా ఆ ప్రభని అలంకరించడంలో భక్తి శ్రద్ధలతో చాలా ఇదిగా ఉంటారండి. దానిని అక్కడి నుంచి తీసుకువచ్చేటప్పుడు కానీ మళ్ళీ తీసుకువెళ్ళేటప్పుడు కానీ చూడాలంటే అదృష్టం ఉండాలండి. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రభను తీసుకువెళ్ళేటప్పుడు ఆ ప్రభతో పాటు కూడా మేము వెళ్తూ అలా చూసి చాలా ఆనందిస్తాము. ఈ వీడియో చూసే వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే నెక్స్ట్ పొంగల్కైతే రండి, చూడండి. ఎందుకంటే ఈ లైఫ్లో ఒక్కసారైనా సరే చూసి తరించిపోవాలండి. ఇవి ఇలాంటివి చూసినప్పుడే మన సాంప్రదాయాలకు ఉన్న గొప్పతనం అనేది మనకు కూడా బాగా తెలుస్తుంది. ఇంతే కాదండి, ఈ ప్రబల తీర్థానికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా మేమైతే మా చుట్టాలందరం కలిసి మంచి పిల్ల గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళందరితో కలిసి వెళ్ళి చక్కగా అయితే ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇదండి మా జగ్గన్న తోట ప్రబల తీర్థం, వాటి విశిష్టత. మీకైతే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.